ఏంది ఏంది ఏంటిది ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు? నాకు ఇప్పుడు నా రోజు ఏదో గొడవ పెట్టుకోవడానికి నా దగ్గర మాట్లాడడానికి వస్తావా? ప్రేమ మాట్లాడడానికి రావా నా దగ్గర? గొడవ కాదు, నువ్వే గొడవ పెట్టుకుంటున్నావు, నేను కాదు. నాకు మా అన్న కాదు కూడా ఇట్లనే కొట్లాడుకుంటుండేనా మన ఇద్దరిది? నువ్వు కరెక్ట్ ఉండు ఫస్ట్. నువ్వే గొడవ పెట్టుకుంటావు, కానీ పెళ్ళైన తర్వాత కూడా ఇట్లానే కానీ ఉంటావేమో. ఎక్కడికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, బయటకి వెళ్ళొద్దు. ఏం చెప్పాను అప్పుడు నాతో ఉంటావు కాబట్టి, ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఇట్లా చెప్పాల్సి వస్తుంది అంతే నీకు. ఇప్పుడు కూడా ఇట్లా చేస్తున్నావు అంటే తర్వాత కూడా ఇట్లానే చేస్తావు కానీ. ఇగో ఇదే గొడవ పెట్టుకోవడానికి వచ్చేటట్టయితే రాకు. ఎప్పుడు ప్రేమ మాట్లాడాలనిపిస్తే అప్పుడే రా. ప్రేమనే మాట్లాడినాం, ఫస్ట్ నువ్వు గొడవ పెట్టుకుంటావు ఫస్ట్. సరే ఇప్పుడు నాదే తప్పైంది, ఓకేనా? నీ తప్పుగా అసలు మా అన్నకు కాల్ చేయడమే తప్పు అది. సరేలే ఇప్పుడు వదిలే దాని గురించి, అయిపోయింది కదా ఇప్పుడు. ఏంది అసలు నీకు ఏమైంది? పిచ్చి పట్టిందా ఏంది? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా. బాగానే నాకేమైంది? ఏంది మా అన్నకి ఎందుకు ఫోన్ చేసినావు? మాట్లాడడానికి ఫోన్ చేసిన. ఏం మాట్లాడడానికి? మన గురించి మాట్లాడడానికి ఫోన్ చేసిన. అదే దేని గురించి మాట్లాడడానికి అంటున్నా? మన పెళ్లి గురించి మాట్లాడడానికి చేసిన. పిచ్చా నీకు అసలు? నేనంటే నాకు చాలానే ఇష్టం. నేను మంచిగా ఉన్నా, నీకు పిచ్చి పట్టింది. మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చేసినావు నువ్వు అసలు? మరి ఎవరికి చెప్పాలి? ఇంట్లో వాళ్ళకి కాకపోతే రోడ్డుపైన ఓటర్లకు చెప్పాలా? నీకు తర్వాత చెప్పినాగా టైం ఉందని. టైం ఉందని చెప్పినావు అని టైం ఉన్నట్టు నువ్వు అట్లా ప్రవర్తించట్లేదు కదా. మరి ఒకవేళ చెప్పుంటే అసలు ఏం పిచ్చా నీకు? ఇంతకు మెంటలా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంతగా నా పైన? చెప్పినా కదా ఇప్పుడు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు కాల్ చేసినావు? చెప్పినా ఇప్పుడు ఏమైంది అది చెప్పు. నీకు అసలు మా అన్న నంబర్ ఎవరు ఇచ్చారు? ఎవరన్నా ఇస్తారు, నువ్వు వేయలేవు కదా. ఇప్పుడు ఎవరిస్తే వాళ్ళ దగ్గర ఏం చేస్తావు? ఇప్పుడు ఎవరు ఇచ్చారు ఫస్ట్ చెప్పు. ఎవరో ఇచ్చిర్రు. ఎవరు అంటే పేరు లేదా? లేదు లేదు లేదా అంటే ఇప్పుడు అది అంతా కాదు. ఇప్పుడు ఏమైంది? మీ అన్న ఏమన్నాడు? నేను చెప్పినా పెళ్లి లేదు ఏం లేదు, అట్లా ఇట్లా ఏందిరా ఎవరు అట్లా ఇట్లా అని అంటున్నాడు. ఏంది ఇప్పుడు ఏంది పెళ్లి? ఎప్పటికన్నా చెప్పాలి. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, చెప్పాల్సిందే కదా. ఇప్పుడు చెప్పినా. మా అన్న నంబర్ ఎవరు ఇచ్చారు నీకు అసలు? నీ ఫోన్లోకి వెళ్ళి తీసుకున్నా. నా ఫోన్లోకి వెళ్ళా? అవును. అంత లేదు. ఎవరు శివగాడు ఇచ్చిండా? ఇవ్వలేదు, శివ ఇవ్వలేదు. ఏం మాట్లాడినావు అసలు? ఏం మాట్లాడుతావు? ఇట్లా నేను ఫోన్ చేసిన, నేను మీ తిరుపతిని ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్పిన. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, నాకు టైం ఇచ్చిండు ఆయన, మీరు ఒప్పుకుంటే మేము 1 year ఆగైనా 2 years ఆగినా చేసుకుంటామని చెప్పిన. నేను నీకు మొన్న ఏం చెప్పినా మా వాళ్ళకి కూడా నేను కొంచెం నెమ్మదిగా చెప్తా ఆగు అట్లా ఇట్లా అని చెప్పినాగా. మళ్ళీ అసలు ఏంది ఇట్లా చేస్తున్నావు అంత పిచ్చి పిచ్చి? భయం లేదా అసలు నీకు? లేదు నాకు లేదు. ఏంది లేదు? నీకోసమే చెప్పినా కదా, నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని చెప్పిన ఏమన్నా. అరే అంటే నేను నీకోసమే చెప్పినా అంతే. ఇక మరి ఎందుకు మరి ఇట్లా చేసినావు? మరి మొన్న 3 hours ఎవరితో మాట్లాడి నాకు చెప్పలేదు. అవన్నీ నాకు పిచ్చిలేసిన, అందుకే చెప్పిన. చెప్పుంటే నువ్వు ఎక్కడ పోవు కదా. అంటే నేను అమ్మాయిని లవ్ చేస్తున్నానా నీ అనుమానం? నేను చేసుకుంటా అన్న తర్వాత కూడా నువ్వు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు టైం తగ్గట్టు ఉండట్లేదు, బిహేవ్ చేయట్లేదు, అందుకే చెప్పిన నేను. ఏమో ప్రియా నాకు అసలు నీ ఎందుకు లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా ఇట్లా చేస్తున్నావు నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు మా అన్నకి ఎందుకు కాల్ చేసినావు? ఏం మాట్లాడినావు? ఏమన్నాడు అసలు? ఏమన్నాడు చెప్పు. ఏమనలేడు, నేను మాట్లాడతాను వాడితో అన్నాడు. మీ అన్న కదా. సరే అని నా దగ్గరనేమో ఎవరు అమ్మాయి నాకు ఫోన్ చేసింది అట్లా ఇట్లా నా మీద సీరియస్ అవుతుండు. నేను చెప్పాల్సింది మరి, ఇట్లా అవునా అని చెప్పాల్సింది. మరి నేను చెప్పినాక ఇంకా నీకేంటి బాధ? తర్వాత చెప్తా అని చెప్పినా కదా. ఇప్పుడు చెప్పితే ఏమైందని అడుగుతున్నా నేను. పిల్లో పిస్నారి పిల్లో ఓ ముద్దియ రాతే పిల్ల. ఏందో ప్రియా నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అరే చెప్పుకుంటే ప్రాబ్లం ఏముంది? ఉంటాం కదా, చెప్పుకుంటే ఉంటుంది కదా. ఇట్లా అవునా అనేసి ఉంటుంది కదా. నీకు వేరే అమ్మాయిని చూడరు. నేనైతే నిన్నే పక్కా చేసుకుంటాను చెప్పినా కదా. చెప్తున్నావు అంతే, చెప్పినట్టు ఉండట్లేదనే కదా నేను చెప్పుకుందా కదా. ఎందుకు ఏం చేస్తున్నావు అసలు? ఏం చేస్తున్నావు? నిన్ను కాదని ఏమైనా చేస్తున్నా? నాకు నేను ఎంత చిరాకు తెప్పించినావు నువ్వు అసలు చెప్పు. నేను అందుకే డిసిషన్ తీసుకున్నా. అసలు నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి నిన్నటి గురించి ఇప్పుడు ఇదంతా చేసిన నేను.
నాకు నువ్వు తప్పు ఎవరు లేరు ప్రియా, చెప్పేది నువ్వు అసలు అర్థం చేసుకో. కొంచెం ఇట్లనే time చెప్తావు తీసుకో. నేను తప్ప ఎవరు మా ఇంట్లో లేరు వాళ్ళకి- అది ఇది అని చెప్తావు, కానీ అట్లా ఉండవని చెప్తున్నాను ఎందుకు నేను. ఇంత పిచ్చిగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నాకు అర్థం అవ్వట్లేదు. ఎట్లా చేస్తే బాగుండు, చెప్పకుండా ఉండి నువ్వు నాకు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా అలా ఉంటే బాగుండిందా? మనసు నువ్వుండే చోటే చెప్పమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. మా వాళ్ళేమో నువ్వు ఫోన్ చేసినందుకు అసలు ఏంది, నాకు ఫోన్ చేయడం ఏంది, అసలు నువ్వు డ్యూటీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నా మీద సీరియస్ అవుతుండు. మరి ఎవరు పెళ్ళి లేదు చేయాలంటావు? ఏం లేదు అది అంటున్నాడు. పెళ్ళి అంటే ఎప్పటికన్నా పెళ్లి చేస్తారు కదా నీకు. అవును, తర్వాత చెప్దామని చెప్తే నువ్వు వినట్లేదు అసలు. తర్వాత ఎప్పుడు చెప్తావు, తర్వాత ఎప్పుడు చెప్తావు, ఇంకా తర్వాత తర్వాత అని తర్వాత 3 అంటే years అయ్యింది. నేను మెల్లిమెల్లిగా ఇప్పుడు చెప్దామనే నేను ఉన్నా. సడన్గా నువ్వు మళ్ళీ ఫోన్ చేసినావు. అసలు మొత్తం అసలు ఏంది ప్లాన్ ఇప్పుడు మొత్తం నీకేమైంది, అంత కోపం ఎందుకు వస్తుంది మరి నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు? చెప్పిన తర్వాత కూడా నువ్వు కరెక్ట్ ఉంటే ఇట్లా చేయరు కదా. ఇప్పుడు మా వాళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు ఏంది నీకు పెళ్ళి ఏంది, నువ్వు ఆఫీస్ డే వస్తున్నావా లేకపోతే ఏంది లవ్ చేస్తున్నావా? అంటే వాళ్ళు వద్దంటే ఇప్పుడు వదిలేస్తాను నన్ను. నేను మెల్లిగా మా నువ్వెందుకు అట్లా చేస్తున్నావు, అంత ఫోర్స్ ఎందుకు చేస్తున్నావు నాకు అదే అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నేను ఫోర్స్ చేస్తున్నాను నిన్ను. ఇటు పోతున్నావు అటు పోతున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు. మరి నన్ను పట్టించుకోవట్లేదు మరి నువ్వు. ఏం పట్టించుకోవట్లేదు. నీకు కాల్ చేస్తున్నా మాట్లాడుతున్నా నువ్వు నార్మల్గా నాకు అప్పుడప్పుడు నిన్న కాల్ ఎన్నిసార్లు కాల్ చేసి అది లిఫ్ట్ చేయలేదు. మీ ఇప్పటి వరకు నా మైండ్లోనే ఉంది, చెప్తున్నా కదా, అది అట్లనే మైండ్లో ఉంది. నేను ఆ మైండ్ సెట్ తోటే చేసిన. ఇప్పుడు అయినా చెప్పడం మంచిదే కదా, చెప్తే మీ అన్నకు అంత ఇదేమైంది, ఎప్పటికన్నా ఎవరికో ఒకరు చేస్తారు కదా. చేస్తారబ్బా. అయితే ఇప్పుడు ఏమైంది, చేస్తారు కదా మరి, అంతే. నీకు అసలు అర్థమవుతుందా ఇంతకీ? నాకు మంచిగా అర్థమవుతుంది, నీకు మీ అన్నకేమైనా అర్థమవుతలేదు అనుకుంటా. ఇప్పుడు మా అన్న ఏమంటుండు, పెళ్ళి లేదు ఎవరు అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంది అట్లా ఇట్లా, అసలు ఏం చేస్తున్నావు మీ ఇద్దరు, ఏం చేయాలనుకున్నావు నువ్వు అట్లా ఇట్లా అంటుండు. అడిగినాను కొన్నిటి సమాధానం చెప్పి, ఇట్లా చేయాలనుకుంటున్నా ఇట్లా ఉండాలనుకుంటున్నాను చెప్పు. నీకేమైంది? నేను మెల్లగా మెల్లగా ఒప్పిద్దామని నేను ప్లాన్ వేస్తే అసలు నువ్వేంది నా ప్లాన్ మొత్తం వేస్ట్ చేసినావు. అసలు ప్లాన్సే నేను చెప్పిన అంతే. మీ అన్నకు అంతే ఇదేమైంది, ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే మీ అన్నకు అది చెప్పు నాకు ఫస్ట్. Rockstar, I'm your angel. Arey oh rockstar, I am మరి ఎట్లా ఏంది మీ ఏంటి ఇంట్లో ఎట్లా? ఫస్ట్ మీ ఇంట్లో ఒప్పించినావా నువ్వు? మా అన్నకు కాల్ చేసినావు కానీ నేను మీ డాడీకి చేసిన అట్లనే చెప్పు, ఎప్పటికన్నా చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు. మరి నీకు లేదా ధైర్యం? మరి మా నాకెందుకు అన్నకు చేసినట్టు మీ డాడీకి చెప్పడానికి లేదా? నువ్వు చెప్పు, నువ్వు ఒప్పియు అక్కడ. నేను చేయలేదు, ఒప్పుకుంటారు ఒప్పుకో నాకు కూడా తెలియదు. నేను ఒప్పిస్తాను. నువ్వు ఒప్పిస్తా అన్నావుగా మీ ఇంట్లో. మరి నేను ఒప్పిస్తాను కానీ ఇంకా చెప్పలేదు. మీ ఇంట్లో చెప్పినాక మా ఇంట్లో నువ్వు చెప్పుకుంటా. ఎట్లనో నేను కూడా అట్లనే చేద్దాం అనుకుంటే నువ్వేమో మా అన్నకు కాల్ చేసి ఇట్లా చెయ్యి, ఫోన్ చేయమని ఆయనకు ఫోన్ చేసి మాట్లాడు మరి. చేస్తాను. నువ్వు ఒప్పి ఫస్ట్. నాకు చేసుకోవడం అంత ఇదేంది, నాకు ఏం అభ్యంతరం లేదు, చేసుకుంటా. మరి అంత అభ్యంతరం లేకపోతే మీ అన్నతో అది చెప్పొచ్చు కదా. గింత మీ అన్న ఇది అన్నాడు అది అన్నాడు అన్నదానికి నా మీద వచ్చి సీరియస్ అవ్వడమా? ఏమో ప్రియా నీకు అసలు. నాకు అసలు చెప్పు. మా వాడేమో నా మీద సీరియస్ అవుతుంది. ఇప్పుడు నాకు అసలు పిచ్చలేస్తుంది. నా కోసం ఆ మాత్రం కూడా నువ్వు తీసుకోలేవా? మీ అన్న సీరియస్నెస్ వచ్చి నా మీద చూపిస్తున్నావు మొత్తం. అసలు నువ్వు అసలు ఏందో నువ్వు అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు నేను నచ్చినట్టు ఉంటేనే బాగుంది అన్నావు, ఇప్పుడు నేను నచ్చినట్టు ఉంటేనే నచ్చట్లేదు అంటున్నావు నువ్వే. అని నీ ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు, మొత్తానికి ఏం చేయాలనుకో? ఏమీ లేదు, చెప్పినాం కదా, మ్యారేజ్ చేసుకోవడమే అంతే. ఆగు, ఇంకా 2 months ఆగు. సరే 2 months కదా అవుతారు. నువ్వు మళ్ళీ మళ్ళీ మా వాళ్ళకి కాల్ చేసి మీ తమ్ముడు ఎట్లా ఉన్నాడు, నన్ను లవ్ చేసిండు, ఇట్లా మా వేరే అమ్మాయితోటి మాట్లాడుతుండు, బయటికి వెళ్ళిండు, చెప్తే ఏమైంది? అవన్నీ చెప్పినావంట. నేను ఎక్కడ వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా బయటికి, మా ఫ్రెండ్ అని చెప్పినా కదా తను. నువ్వు 3 hours కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నావు, ఫ్రెండ్ ఎవరో నాకేం తెలుసు. నువ్వు వచ్చి ఫ్రెండ్ చెప్తే ఇప్పుడు నమ్మేయాలా నేను? ఫ్రెండ్ అని చెప్పినా కదా అసలు. మరి 3 hours లో కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మరి ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు కాల్ లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంది మరి నీకు? నిన్న చేద్దాం అనుకున్నా, సైలెంట్లో పెట్టి అది మర్చిపోయినా. అయినా మొన్ననే చెప్పినా నీకు అట్లా ఏం లేదు అట్లా ఇట్లా అని. నువ్వు అదే ఆలోచించుకుంటా నీ మైండ్లో అదే పెట్టుకొని నువ్వు అట్లా చేయడం నువ్వు కరెక్టేనా అసలు? కరెక్టే, చెప్తే ఎప్పటికన్నా చెప్పేది కాబట్టి ఇప్పుడు చెప్పిన అంతే. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు దానికి నువ్వు అంత సీరియస్ అయ్యి మీ అన్న అంత సీరియస్ అయ్యి ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను ఆలోచించే చెప్తున్నా. నాకు కూడా భయం ఉంటుంది, ఒక ఆడపిల్ల కాబట్టి నాకు కూడా భయం ఉంటుంది ఎక్కడ పోవద్దు ఎవరు అనేసి. అందుకే చెప్పాను.
చెప్పిన నేను. అంటే నా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకాలు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడొద్దు చెప్తున్నా. ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఇక నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తే నేను ఇంకా నా చాలా సీరియస్ అవుతావు చెప్తున్నా. అంత పిచ్చి పిచ్చి చేయొద్దు. నాటకాలా? అవును నాటకాలే అనుకో. చెప్తే అర్థమవుతలే. అర్థమవుతుంది, నీకు అర్థమైతే లేదు. అరవకు, నాకు వినిపిస్తుంది కదా చెప్తే నిదానంగా. ఎందుకు అరుస్తున్నావు మరి? అరిసేది కాదు అసలు, కొట్టాలా నిన్ను. అదొక్కటి తక్కువ ఉంది ఇప్పుడు. చెప్పినా కూడా వినట్లేదు అసలు మనిషి. అర్థం చేసుకో, ఏం చేసుకో. ఇప్పుడు ఏంది అసలు మొత్తం మీద ఇప్పుడు ఏంది చెప్పు, అది చెప్పు. నువ్వేమనుకున్నావు చెప్పు. మీ అన్న మాట్లాడితే నువ్వేమనుకున్నావు అది చెప్పు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. చెప్పినా నీ ముచ్చట్లని చెప్పు. మా ఇంటికి ఎందుకు వెళ్ళినావు? సారీ, మా అన్నకి ఎందుకు కాల్ చేసినావు అనే నాది. చెప్పడానికి కాల్ చేసిన. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ప్రియానికి జోక్ చేయొద్దు నా ముందు. నేను చెప్పడానికి కాల్ చేసిన, అది జోకా? సీరియస్గా నేను మాట్లాడితే నువ్వు నవ్వుకుంటున్నావు. అదే నీకు నవ్వులాటనే ఉంటుంది ఏదైనా. నాకేం నవ్వులాట కదా అసలు. ఎందుకు చేసినావు అంటే మళ్ళీ చెప్పడానికి అది ఇది అని చెప్తున్నావు అసలు. మరి ఏం చెప్పాలి? ఫోన్ చేసి కట్ చేయడానికి అని చెప్పాలా? అది జోక్ సీరియస్ అప్పుడు? అది ఫస్ట్ మీ ఇంట్లో ఒప్పి ప్రియా. మా ఇంట్లో ఒప్పుకుంటారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ, ఒప్పుకోవాల్సింది నువ్వే. ఫస్ట్ మీ ఇంట్లో మీ ఇంట్లో, నువ్వు కాదు. నువ్వు కూడా ఈ మధ్య తిక్క మాకు అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. నాకు అసలు ఇంత ఇరిటేషన్. నేనేం పిచ్చి చేయట్లేదు. బాగున్నావే అమ్మడు. ఏంది ప్రియా? ఏందేంది ఏంటిది ఏంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు? నాకు ఇప్పుడు నా రోజు ఏదో గొడవ పెట్టుకోవడానికి నా దగ్గర మాట్లాడడానికి వస్తావా? ప్రేమ మాట్లాడడానికి రావా నా దగ్గర? గొడవ కాదు, నువ్వే గొడవ పెట్టుకుంటున్నావు, నేను కాదు. నాకు మా అన్న కాదు. కూడా ఇట్లనే కొట్లాడుకుంటుండేనా మన ఇద్దరిది? నువ్వు కరెక్ట్ ఉండు ఫస్ట్. నువ్వే గొడవ పెట్టుకుంటావు, కానీ పెళ్ళైన తర్వాత కూడా ఇట్లానే కానీ ఉంటావేమో. ఎక్కడికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, బయటకి వెళ్ళొద్దు. ఏం చెప్పాను అప్పుడు నాతో ఉంటావు కాబట్టి. ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఇట్లా చెప్పాల్సి వస్తుంది అంతే నీకు. ఇప్పుడు కూడా ఇట్లా చేస్తున్నావు అంటే తర్వాత కూడా ఇట్లానే చేస్తావు కానేమో. ఇగో ఇదే గొడవ పెట్టుకోవడానికి వచ్చేటట్టయితే రాకు. ఎప్పుడు ప్రేమ మాట్లాడాలనిపిస్తే అప్పుడే రా. ఏమనే మాట్లాడినాం. ఫస్ట్ నువ్వు గొడవ పెట్టుకుంటావు ఫస్ట్. ఇప్పుడు నాదే తప్పైంది, ఓకేనా? అందాల యువరాణి. నీ తప్పుగా అసలు మా అన్నకు కాల్ చేయడమే తప్పు అది. సరేలే ఇప్పుడు వదిలే ఇక దాని గురించి. అయిపోయింది కదా ఇప్పుడు. సరేలే, తర్వాత నేను ఫ్రీ అవుతా. నేను రేపు మాట్లాడదాం. నాకు అసలు మైండ్ పని చేయట్లేదు. నాకు ఇప్పుడు కొంచెం హెడేక్ చాలా వస్తుంది. అసలు ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఏం మాట్లాడాలా, ఇప్పుడు ఇంట్లో వెళ్ళి ఏం చెప్పాలా అసలు. సరే మాట్లాడుకో. ఫ్రీ అయినాకనే ప్రశాంతంగా ఉన్నప్పుడే రా. వెళ్ళి ఏడుకన పోయి ఏదన్నా ఆలోచించుకో. ఫస్ట్ మీ ఇంట్లో నొప్పి పోతున్నాడు. నువ్వు వెళ్ళు ఫస్ట్. ఇంట్లోకి ఫోన్ చేసి మీ డాడీ నొప్పి ఫస్ట్. నేను ఒప్పించుకుంటా. నేను కూడా మా వాళ్ళకి ఏదో నాన్న తంటలు పడి ఏదో ఒకటి చెప్తా. సరే తర్వాత నీ దగ్గర ఫ్రీ అయిన తర్వాత నీకు మొత్తం వివరించి చెప్తా. సరే కొంచెం సరే. అప్పట్లోగా కొంచెం మనశ్శాంతి ఉండని నాకు. సరే పో, మనశాంతి కావాలన్నప్పటికి వెళ్ళి పో. ఇక పోతాం, పోదాం.